ఈరోజు మనం బేసిక్గా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓకే అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అందరూ కూడా మ్యూట్లో పెట్టాలండి. ప్లీజ్ కీప్ యువర్ ఆడియో మ్యూట్. ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్. సో జాయిన్ అయిన వెంటనే అందరూ కూడా ఆడియో మ్యూట్లో పెట్టాలి. సో కొత్త వాళ్ళు ఎవరు కూడా రికార్డ్ ఆప్షన్ని టచ్ చేయొద్దు. ఓకే, సో ఇది రికార్డ్ ఆప్షన్ టచ్ చేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి రికార్డ్ ఆప్షన్ అసలు టచ్ చేయొద్దు ఎవరికి కూడా. ఓకే, మరి ఓవరాల్గా టుడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో నిన్నటి సెషన్లో ఎస్ఏపి సంబంధించి ఓవరాల్గా ఒక జర్నల్ ఎంట్రీ ఎలా బుక్ చేయాలి ఎస్ఏపిలో, అలాగే ఫ్యూరీ యాప్స్లో ఎలా చేస్తారు, ఈసీసీ వర్షన్లో అంటే నార్మల్ రెగ్యులర్ వర్షన్ ఎలా చేస్తారు, అలాగే S4 హనాలో ఎలా చేస్తారు అనేది ఒక గ్లాన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి చార్ట్లో ఉంటుందండి. చార్ట్లో మనకి వీడియోలు ఉంటాయి, చార్ట్లో అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకోవడం తెలియట్లేదంటే చూడండి, దీని మీద డబుల్ ఇచ్చేసి సేవ్ యాజ్ అని చెప్పి ఇవ్వాలి. సేవ్ యాజ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం మీరు. ఓకే, ఇది 30 days మాత్రమే ఉంటాయి స్కైప్లో వీడియోస్. 30 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి, అర్థమైందా? సో కాబట్టి వీడియోస్ అనేవి 30 days మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. సో కాబట్టి మీరు ఓకే, సో కాబట్టి మీరు ఏం చేయాలంటే స్కైప్లో నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలండి. స్కైప్లో నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అంటే ఏమి లేదు, రైట్ క్లిక్ ఇచ్చి ఓకే సేవ్ యాజ్ అని చెప్పి డెస్క్టాప్లో షేర్ చేసుకోండి. డెస్క్టాప్లో సేవ్ చేసుకోండి. ఓకే, అండ్ సర్వర్ యాక్సెస్ ఆల్రెడీ తీసుకోవాలని చెప్పినా నేను. ఓకే, ఎవరైనా సర్వర్ యాక్సెస్ తీసుకోకపోతే ఇమీడియట్గా తీసుకోండి. సో ఎందుకంటే మనకి S4 హనా సర్వర్ మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈసీసీ అయితే 1000 రూపాయలే. సో 3 నెలలకి 1000 రూపాయలే ఈసీసీ అయితే. బట్ మన S4 హనా 2022 వర్షన్లోనే మొత్తం చేస్తున్నాం, అంతా అడ్వాన్స్డ్ ఫుల్ హైలీ అడ్వాన్స్డ్ వర్షన్లో చేస్తున్నాం. ఓకే, సో అండ్ ఇది సర్వర్ కూడా మనకి ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసిన సర్వర్ లైసెన్స్డ్. ఓకే, సో కాబట్టి సో కాస్ట్ మరి బయట S4 హనా సర్వర్స్ అలాగే ఉంటాయి. మరి ఈ సర్వర్లో మీకు అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. ఓకే, సో కాబట్టి ఇది కొత్త సర్వర్, రీసెంట్గా ఆయన కూడా రీసెంట్గా తీసుకున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ కానీ స్టక్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండవు అనమాట, చాలా తక్కువ. ఓకే, సో కాబట్టి బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది. ఓకే, సో మరి ఈరోజు సెషన్లో మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం, ప్రాజెక్ట్ రిలేటెడ్. సో ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే రాబోయే రోజుల్లో మీకు ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు మీరు అనేది మనం డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ టుమారో ఎస్ఏపి కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, టుమారో డే ఆఫ్టర్ టుమారో. ఇంకా తర్వాత నుంచి ఇంకా థియరిటికల్ సెషన్స్ ఇంకా తక్కువ అయింది ఇంకా. ఓకే, సో ఈ వీక్ వరకు మాక్సిమం థియరిటికల్ సెషన్స్ ఉంటాయి, ఆ తర్వాత నుంచి అంతా కూడా మనం ప్రాక్టికల్గా వెళ్ళిపోతాం మొత్తం. ఓకే, ప్రాక్టికల్ మొత్తం అంతా కూడా సిస్టంలో ప్రాక్టీస్ చేస్తాం అంతా కూడా. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ టైంలో ఏంటంటే సో ఓవరాల్గా మీకు ఐడియా ఉండాలి కాబట్టి ఓవరాల్ ఐడియా ఉండాలి కాబట్టి సో బేసిక్గా మనం ఓకే సో ఇవన్నీ థియరిటికల్ సెషన్స్ ప్రాజెక్ట్ గురించి ఇవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్గా సిస్టంలో చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ తెలుసుకున్న తర్వాత సిస్టంలో చేయాలి, అంతేగాని ఏమీ లేకుండా డైరెక్ట్గా కంపెనీ కోడ్ క్రియేషన్ ఇవన్నీ ఎవరైనా చేస్తారు, చిన్నపిల్లలైనా. ఓకే, మీకే అర్థమవుతుంది కొన్ని రోజులు అయితే. డైరెక్ట్గా ఎప్పుడు కూడా సిస్టంలోకి వెళ్ళకూడదు. ఓకే, ఫస్ట్ మనం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి, ప్రాజెక్ట్ టైప్స్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఓవరాల్ ఐడియా అన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం సిస్టంలోకి వెళ్ళాలి. ఓకే, అప్పుడు మీకు మేము ఏం చెప్పినా అర్థమవుతుంది.
సో ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఏమున్నాయి సో అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, support projects, rollout projects, upgrade projects, mergers and acquisitions, conversion projects. బేసికల్లీ ఇవి మెయిన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే, ఎస్ఏపిలో మనకి బేసిక్గా ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఇంప్లిమెంటేషన్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, సో మర్జర్స్ అండ్ అక్విజిషన్. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ ఇన్ ఎస్ఏపి మేజర్లీ, అంటే మేజర్గా మనకి ఉండే ప్రాజెక్ట్స్ అన్నమాట. So let's move into the implementation project. So implementation projects loki velipodam. Okay, so implementation project ante company wants to switch to SAP first time. Okay, company anedi ఫస్ట్ టైం ఎస్ఏపిని యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటారండి? ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్ టైం ఎస్ఏపిని యూజ్ చేద్దాం అనుకున్నాం, అంటే క్లయింట్ నెవర్ యూజ్ ఎస్ఏపి అర్లియర్, నౌ హీ వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం, దెన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. అంటే క్లయింట్ ఎప్పుడు కూడా ఎస్ఏపిని యూజ్ చేయాలి అంత ముందు, సో ఫస్ట్ టైం ఎస్ఏపిని యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటారండి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే ఇంప్లిమెంటేషన్ అంటే కంపల్సరీగా మనకి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు, అంటే స్క్రాచ్ టు ఎండ్, ఉంటుంది. అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం A to Z మనం చేయాల్సిందే. అంటే ఇది పార్షియల్ రోల్ ఉంది ఇందులో, మీ వాళ్ళని పార్షియల్గా రోల్స్ ఉంటాయి, ఇందులో ఫుల్ రోల్స్ కూడా ఉంటాయి. కంపెనీని బట్టి మీకు ఇచ్చే వర్క్ అసైన్మెంట్ బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని పార్షియల్ రోల్ ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని ఫుల్ రోల్స్ కూడా ఇవ్వచ్చు. అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాంటి కంపెనీ, ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ నెవర్ యూజ్డ్ ఎస్ఏపి అర్లియర్. ఓకే, ఎస్ఏపిని ఎప్పుడు యూజ్ చేయాల. ఆల్రెడీ మార్కెట్లో ఈ కంపెనీ 10 years నుంచి ఎగ్జిస్ట్ అయి ఉంది. 10 years నుంచి ఎగ్జిస్ట్ అయి ఉంది, మార్కెట్లో ఆల్రెడీ ఉంది. అంటే ఆల్రెడీ 10 years నుంచి అంటే 10 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనే కదా. ఉన్నా కదా. సో 10 years నుంచి ఉందంటే 10 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నట్టే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అంతేనా కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటాం. మరి ఆల్రెడీ 10 years నుంచి కంపెనీ ఉందంట, కానీ వాళ్ళు ఏదో టాలీ సిస్టమ్, వాళ్ళ డేటా అంతా దేంట్లో ఉంది? టాలీలో ఉంది. ఓకే, వాళ్ళ డేటాని టాలీలో నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. టాలీలో నుంచి ఎస్ఏపిలోకి. ఎన్ని ఇయర్స్ నుంచి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఉంది? 10 years నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది? 10 years నుంచి. మరి ఇది స్టార్ట్అప్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది కంపెనీ. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని ఏమంటాం? ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. అలాగే ఒక కంపెనీ, న్యూ కంపెనీ అంటే స్టార్ట్అప్. న్యూ కంపెనీ అంటే ఏంటి?
స్టార్టప్ కంపెనీ. సో ఎస్ఏపిలోకి ఫస్ట్ టైం ఇది స్విచ్ అవుదాం అనుకుంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం ఏమంటాం అంటే స్టార్టింగ్ నుంచే ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటుంది. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటాం ఇంప్లిమెంటేషన్. సి గైస్, ఇది కంప్లీట్ గా మనకి ఫ్రీ సెషన్స్ కంప్లీట్ జరుగుతున్నాయి. టుమారో లాస్ట్ సెషన్ ఫ్రీ సెషన్స్ ఆల్మోస్ట్ 5 క్లాసెస్ వరకు ఇస్తున్నాము. ఓకే, సో ఇవన్నీ కూడా ఓవరాల్ గైడెన్స్ ఇస్తాను. ఫస్ట్ ఇనిషియల్ గా ఓవరాల్ గైడెన్స్ ఇవి టచ్ అప్, తర్వాత నుంచి మెల్లమెల్లగా మనం దాంట్లోకి వెళ్ళిపోతాం, డెప్త్ గా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఓవరాల్ గైడెన్స్, ఇవన్నీ ఫ్రీ సెషన్స్. ప్లీజ్ రిజిస్టర్ ఇమీడియట్లీ ఫర్ మోర్ సెషన్స్. ఓకే, సో కాబట్టి సో న్యూ స్టార్ట్అప్ కంపెనీ ఇది ఎస్ఏపిలోకి స్విచ్ అవుతున్నాం. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది ఇంప్లిమెంటేషన్. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటాం మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు జరిగేదంతా కూడా ఏదండి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ గా. సో మరి ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని మెథడాలజీస్ ఉన్నాయి. సో we need to follow certain methodologies to implement SAP. కొన్ని మెథడాలజీస్ ని మనం ఫాలో అవ్వాలండి SAPలో. సో SAPలో మనం certain మెథడాలజీస్ ఉంటాయి. ఓకే, సో certain మెథడాలజీస్ ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, దాన్నే మనం సర్టన్ మెథడాలజీస్ ఫాలో అవ్వాలి మనం. ఆ మెథడాలజీస్ మనకి ఈసీసీలో మెథడాలజీస్ ఉన్నాయి, అలాగే S4 హనాలో కూడా మెథడాలజీస్ ఉన్నాయి. అంటే మెథడాలజీ అంటే ఏంటి అంటే గైడెన్స్ అనమాట. SAP వాడు మెథడాలజీ గైడెన్స్ రికమెండ్ చేస్తారు. కొన్ని SAP వాజ్ రికమెండెడ్ సమ్ మెథడాలజీస్. SAP వాడు కొన్ని మెథడాలజీస్ రికమెండ్ చేశాడండి. ఓకే, సో ఈసీసీ వర్షన్కి ఈ మెథడాలజీ ఫాలో అవ్వండి. ఈ మెథడాలజీ ఫాలో అయితే తొందరగా మనకి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అవుద్ది అని చెప్తాడు. ఓకే, SAP వాడే స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన కొన్ని మెథడాలజీ. ఈసీసీ వర్షన్ అంటే ఓల్డ్ వర్షన్. ఈసీసీ అంటే ఏంటిది ఓల్డ్ వర్షన్. ఓల్డ్ వర్షన్ లో మనం చేయట్లేదు, ఇప్పుడు అంతా న్యూ వర్షన్ అని చేస్తున్నాం. సో ఈ ఓల్డ్ వర్షన్ లో మనకి సో ఏ మెథడాలజీ రికమెండ్ చేశాడంటే SAP మెథడాలజీ. ఇది యూజ్ చేయట్లా ఇప్పుడు మనం. ఈ మెథడాలజీ అవుట్డేటెడ్. ఓకే, అంటే ఈ మార్కెట్లో ఈ మెథడాలజీ ఇప్పుడు అంత యూజ్ చేయట్లా, తక్కువ. 2% నుంచి 5% లోపల ఉండొచ్చు అంతే మ్యాక్సిమం. ఈ మెథడాలజీ యూజ్ చేయట్లా. ఓకే, సో ఈ మెథడాలజీ SAP మెథడాలజీ అనేది ఇది ఒక కాన్సెప్ట్, బిగ్ కాన్సెప్ట్, 1 hour సెషన్ ఇది. అలాగే S4 హనాలో మనకి S4 హనాకు సంబంధించి లేటెస్ట్ వర్షన్ ఇది. సో ఇది మనకి ఏంటంటే ఓల్డ్ కాన్సెప్ట్ కింద ఇది కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నవే డేస్ దీన్ని యూజ్ చేయట్లా. సో లేటెస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి మనకి ఓకే, లేటెస్ట్ వర్షన్కి జనరల్గా యాక్టివేట్ మెథడాలజీ రికమెండెడ్, అలాగే గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్, అలాగే బ్రౌన్, అలాగే మనకి బ్లూ ఫీల్డ్ అని కొత్తగా వచ్చినాయి. సో గ్రీన్ ఫీల్డ్. సో ఇవి SAP వాడు రికమెండ్ చేసింది, ఇది మెయిన్. ఓకే, కంపెనీస్ జనరల్ గా ఇది కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే, అలాగే ఇవి కాకుండా మనకి ఇంకా అదర్ మెథడాలజీస్ కూడా ఉన్నాయి. సో మెథడాలజీ అంటే ఏంటంటే ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, గైడెన్స్ అంటే SAPలో ఇంప్లిమెంట్ చేయడానికి SAP వాడే కొన్ని స్ట్రాంగ్ గా కొన్ని మెథడాలజీ రికమెండ్ చేస్తాడు. ఈ మెథడాలజీ ఫాలో అయితే మీకు త్వరగా ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్ అవుతుంది బాబులారా అని చెప్తాడు అన్నమాట మెథడాలజీ అంటే. ఓకే, అదర్ మెథడాలజీస్ ఏంటంటే మనకి వాటర్ ఫాల్ మెథడాలజీ. ఈ మెథడాలజీ అనేది ఈసీసీలో ఓకే SAP మెథడాలజీ కాపీ అన్నమాట. అంటే ఏంటి, SAP మెథడాలజీ వాడి వాటర్ ఫాల్ మెథడాలజీ బేస్ చేసుకుని వచ్చాడు. ఇది ఈ మెథడాలజీ SAP వాడు ఈ మెథడాలజీ కాపీ చేస్తున్నాడు. ఓకే, వాటర్ ఫాల్ మెథడాలజీ అని
మెథడాలజీ అంటే మనం ఏ ఫాలో అవ్వాలంటే అవసరం లేదు. కంపెనీ ఏంటంటే ఓన్ మెథడాలజీని కూడా ఫాలో వచ్చేయండి. కంపెనీ కస్టమైజ్డ్ మెథడాలజీ ఓన్గా వాళ్ళకి నచ్చిన విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం మూలంగా త్వరగా కంప్లీట్ అవుద్ది ప్రాజెక్ట్ అనేది, స్టెప్ బై స్టెప్. అలాగే అజైల్ మెథడాలజీ. అజైల్ మెథడాలజీ S4 హనాలో అజైల్ మెథడాలజీ యాక్టివేట్ మెథడాలజీ అంటారు. ఓకే, సో కాబట్టి అదర్ మెథడాలజీస్ కూడా మనకు ఉన్నాయి అన్నమాట. ఇవే కాకుండా ఇంకా బ్లూ ఫీల్డ్ అని, బ్రౌన్ ఫీల్డ్ అని రకరకాల మెథడాలజీస్ రోజుకి పుట్టుకొచ్చేస్తున్నాయి మనకి. బట్ ఏంటంటే మెయిన్లీ మీకు మెథడాలజీ అంటే గైడెన్స్, అంటే రికమెండేషన్స్. SAP వాడు ఈ రికమెండేషన్ చేశాడు అంటే ఏ జనరల్ ప్రైవేట్ మెథడాలజీస్ ఓన్ కస్టమైజ్డ్ కంపెనీకి నచ్చిన ఓన్ మెథడాలజీ కూడా ఫాలో అవ్వచ్చు, అందులో ఎటువంటి తప్పే లేదన్నమాట. ఓకేనా? సో కాబట్టి అంటే మెథడాలజీలో ఏంటంటే కొన్ని ఫేజెస్ ఉంటాయండి. జనరల్గా మెథడాలజీలో జనరల్గా ఏముంటాయి, ఫేజెస్. అంటే ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కంపల్సరీగా కొన్ని ఫేజెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఫేజ్లోనూ కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్లానింగ్ అని, అలాగే డాక్యుమెంటేషన్ అని, అలాగే మనకి కాన్ఫిగరేషన్ అని, అలాగే మనకి టెస్టింగ్ అని, ఓవరాల్గా ఎలా చూసుకున్నా ఇవే ఉంటాయి గోల్. వీటి గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్తా. ఈరోజు ఏంటంటే ఓవరాల్ ఐడియా వాట్ ఈస్ వాట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటని అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఓకే, అలాగే మనకి హైపర్ కేర్ సపోర్ట్. సో ఇలా మనకి అంటే ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటాం, తర్వాత డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసుకుంటాం, కాన్ఫిగరేషన్, తర్వాత టెస్టింగ్ చేస్తాం, తర్వాత ప్రాజెక్ట్ గోలైలోకి వెళ్ళిపోతుంది, ప్రొడక్షన్ డిస్ట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత SAP కన్సల్టెంట్ కొంచెం సపోర్ట్ చేస్తారన్నమాట. సో ఫైనల్ సపోర్ట్ ఉంటుంది. సో ఇవి ఫేజెస్ అంటాం. ఈ ఫేజెస్లో ఈచ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అని ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు. ఈ ఫేజ్లో ఏం చేసావు, ఈ ఫేజ్లో ఏం చేసావు, ఈ ఫేజ్లో ఏం చేసావు, ఈ ఫేజ్లో ఏం చేసావు అంటే ఈచ్ ఫేజ్లో ఏం చేసామని చెప్పి ఇంటర్వ్యూర్ నీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? అంటే ఈచ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్టేషన్. రేపొద్దున జాబ్లోకి ఇంటర్వ్యూకి వెళ్తే సరే ఇంప్లిమెంటేషన్ చేసావు S4 హనా, ఏ మెథడాలజీ చెప్పు, ఏ ఫేజ్లో ఏం చేసావు, ఓకే నీ రోల్ ఏంటి అందులో అనేది అడుగుతారు. అదే మనకి రియల్ టైం. కాబట్టి ఆ కంపెనీలో మనం ఏం చేసాము అనేది మనం చెప్పగలగాలి, అండ్ మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి. ఓకే, అది మీరు రియల్ టైంలో నిజంగా పని చేస్తేనే చెప్పగలుగుతారు. సో అలా కాకుండా బేసిక్గా జస్ట్ లైక్ సిస్టంలో చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను, అంత జాబ్ కొట్టేస్తానంటే అవదు. సిస్టమ్ వేరు అండ్ బిజినెస్ ప్రాసెస్ వేరు. బిజినెస్ ప్రాసెస్ని బట్టి సిస్టమ్ వస్తుంది. సో ఇదంతా కూడా ఏంటి, క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకొని చేయాలి. అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏముండాలి, నాలెడ్జ్. సో ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉండాలి. అంటే బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? టెల్ మీ వాట్ ఈస్ ద బిజినెస్ ప్రాసెస్. సో బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? complete transaction flow of a company from buying to selling. యాక్యురేట్ చెప్పారు, ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా బిజినెస్ ప్రాసెస్ అనేది కంపెనీకి వేరియేషన్ ఉంటుందండి. కంపెనీకి సినారియోస్ బిజినెస్ ప్రాసెస్ బట్టి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ బిజినెస్ చూసుకుంటే దాంట్లో ఒక కస్టమర్కి ప్రోడక్ట్ అమ్మాలి. ఓకే, ప్రోడక్ట్ అమ్మితే 4 ప్రోడక్ట్లు ఉచితం, అవునా కదా? ఒక కాల్గేట్ కొంటే 2 టూత్పేస్ట్లు ఉచితం. ఇది వాటికి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్. అంటే ఏంటి, దీన్ని కొంటే ఇంకోటి ఉచితం, అవునా కదా?
అండ్ మరి దానికి నువ్వు ఎట్లా పేమెంట్ చేస్తావు, ఇన్స్టాల్మెంట్ ఎంత కడతావు, డౌన్ పేమెంట్ ఎలా కడతావు, ఓకే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ కంప్లీట్లో ఎట్లా కంపెనీలో ఎలా చేస్తావు, ఇన్వాయిస్ ఎలా చేయాలి కంపెనీలో, పేమెంట్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి, మాన్యువల్గా చేస్తావా లేకపోతే ఆటోమేటిక్ చేస్తావా లేకపోతే డౌన్ పేమెంట్సా, లైక్ క్యాష్ డిస్కౌంట్స్ పేమెంట్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా బిజినెస్ ప్రాసెస్. ఒక డాక్యుమెంట్ని పార్క్ ఎలా చేయాలి, ఒక డాక్యుమెంట్ని హోల్డ్ ఎలా చేయాలి, రికరింగ్ ఎంట్రీస్ ఏమున్నాయి, ఓకే అండ్ కంపెనీలో వెండర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఎంత, లోకల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంటర్నేషనల్ వెండర్స్ ఎంతమంది ఉన్నారు, లోకల్ వెండర్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే ఇవంతా కూడా బిజినెస్ ప్రాసెసే. అలాగే కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే ఓవరాల్గా సో ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఓటీసీ ప్రాసెస్ ఏంటి, అలాగే ఒక ప్రోడక్ట్ని కొనాలంటే P2P ప్రాసెస్ ఏంటి, ఓకే అలాగే మన దగ్గర పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి, ఓకే సో వెండర్ సంబంధించిన మాస్టర్ డేటా ఎంత ఉంది, ఇదంతా అలాగే కస్టమర్ మాస్టర్ డేటా ఎంత ఉంది, జిఎల్ మాస్టర్ ఎంత ఉంది, ఇవంతా కూడా సో బిజినెస్ ప్రాసెస్ అంటారు. అంటే రియల్ టైంలో ఒక ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే you should aware the business process. Without knowing the business process, you cannot do anything in the SAP system. That is the reason I recommended to everyone. So please follow the project related aspect, then do the system. Then you can just perform the activities in the system. Once you complete the business process, once you finalize the business process. So business process తెలియాలంటే కొన్ని బ్లూ ప్రింట్స్ మనం చూపించాలి. ఓకే బ్లూ ప్రింట్స్ లో బిజినెస్ ప్రాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి చూపిస్తాను నేను కొన్ని క్లాసెస్ అయిన తర్వాత మీకు. ఓకే సో బిజినెస్ ప్రాసెస్ గురించి నాలెడ్జ్ ఉండాలి అంటే ఒక ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో బిజినెస్ ప్రాసెస్ మీద గైడెన్స్ ఉండాలి. సో ఆ గైడెన్స్ అనేది కంపెనీలో మీరు పని చేస్తే ఆ గైడెన్స్ వస్తుంది, మరి పని చేయకుండా గైడెన్స్ రాదు. అందుకే కొన్ని సర్టైన్ బిజినెస్ బ్లూ ప్రింట్స్ని అలాగే కొంత ఎక్స్ప్లెనేషన్ దాని మీద ఇవ్వగలిగితే మీరు రేపు పొద్దున్న దాని మీద అనర్గళంగా చెప్పగలుగుతారు. ఓకేనా. సో కాబట్టి సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో మనకి సో ఇలా మనకి ఫేజెస్ ఉన్నాయి. ఫేజెస్ అంటే ఇంప్లిమెంటేషన్లో మనం ఫేజెస్ ఉన్నాయి. ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది ఇంప్లిమెంటేషన్. ఇది మొత్తం కంప్లీట్ అయితే మనకి సో ప్రాజెక్ట్ అనేది ఎండ్ అయినట్లు లెక్క, అంటే ఇంప్లిమెంటేషన్ ఎండ్ అయినట్లు లెక్క. అర్థమైందా. సో ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద గైడెన్స్ సో రానున్న సెషన్లో ఇస్తాం. సో వన్ బై వన్ నేర్చుకుంటాం. కాబట్టి మీకు ఇంప్లిమెంటేషన్ అంటే అర్థమైంది కదా ఏం చేయాలి అనేది. నేను ఓవరాల్ టచ్ అప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా. ఓకే ఇంకా డెప్త్గా తర్వాత రెండోది ఏంటిదండి సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే సో రెండో ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మనకి సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ అంటే ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్, we need to support the end users. సో ఎండ్ యూజర్స్ కి మనం సపోర్ట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పంపించేస్తారండి. సో మీ పేరెంట్ కంపెనీకి పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు IBMకి రిక్రూట్ అయ్యారనుకోండి. ఓకే మీ క్లయింట్ IBM క్లయింట్ వచ్చేటప్పటికి జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్లో మీకు ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఓకే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ టు ఎక్కడికి వెళ్ళిపోతారు, IBMలోకి వెళ్ళిపోతారు. IBM వాడు నీకు వేరే ప్రాజెక్ట్ని అసైన్ చేస్తాడు. అర్థమైందా. సో ఫస్ట్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్లో మీకు వర్క్ అయిపోయిన తర్వాత సో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత క్లయింట్ ఇంకా మీకు పే చేయడు. ఓకే క్లయింట్ బిల్లింగ్ అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ మీరు IBM పేరులోకి వెళ్ళిపోతారు కంప్లీట్గా. IBM వాడు మిమ్మల్ని బెంచ్లో పెడతాడు. ఒక 1 month 2 months లోపల మీకు వేరే ప్రాజెక్ట్ని అసైన్ చేయాలాడు. ఖాళీగా కూర్చోబెట్టడు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసి వచ్చాను కదా అలసిపోయానని చెప్పి ఒక 4 నెలలు తీసుకుంటారు రెస్టారెంట్ కుదరదు. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అయిపోద్దో ఆ డేట్ నుంచి వాడు ఏం చేసుకుంటాడంటే ఆ డేట్ వెళ్ళిపోద్ది IBM వాడికి. పలానా రోజున ఈ క్యాండిడేట్కి ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది తీసేస్తున్నారు అని IBM వాడు ఏం చేస్తాడు, దానికి ముందు రోజు నుంచే వాడు నీ రెజ్యూమే అడుగుతాడు. నీ రెజ్యూమే అడిగి
ఆ రెజ్యూమేని వాడు ఇంకా క్లయింట్స్ ఉంటారు వాడి దగ్గర, ఆ క్లయింట్స్కి సర్క్యులేట్ చేస్తాడు రెజ్యూమేని, వాళ్ళతో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాడు. అంటే ఐపీఎంతో అయిపోయిన వెంటనే, అంటే జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్తో అయిపోయిన వెంటనే నువ్వు మళ్ళీ ఐబీఎంలోకి వచ్చి బెంచ్లో ఉంటావు. ఒక వారం రోజుల్లో మళ్ళీ ప్రాజెక్ట్ రావచ్చు నీకు, లేకపోతే నెల రోజుల్లో రావచ్చు, లేకపోతే 2 నెలల్లో రావచ్చు. సో వాడు నీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూనే ఉంటాడు. సో ఇంటర్వ్యూలో మాక్సిమం నీకు 5 ఛాన్సులు ఇస్తాడు. ఒక 5 ఇంటర్వ్యూలు మాక్సిమం ఛాన్స్ ఇస్తాడు. ఆ తర్వాత 5 ఇంటర్వ్యూలో కూడా సెలక్షన్ కాలేదనుకో, అంటే ఆ ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి రియల్ టైంలో, ఆ క్లయింట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ క్లయింట్ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ కాలేదనుకో, ఓకే మళ్ళీ వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, కంప్లీట్గా తీసేయచ్చు. కాబట్టి మాక్సిమం 5 ఇంటర్వ్యూస్ ఇస్తారు. సార్ మరి ప్రాజెక్ట్ నాకు అసైన్ చేశారు, ఓకే ప్రాజెక్ట్లో నేను సరిగ్గా చేయలేకపోతున్నా, ఓకే చాలా కష్టంగా ఉంది, నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ప్రాజెక్ట్ నేను కష్టంగా ఉంది, నా పరిస్థితి ఏంటి? ప్రాజెక్ట్ చేయలేకపోతున్నా, తీసేస్తున్నారు, జాయిన్ అయిన 2 నెలలకే నెల రోజులకే తీసేస్తున్నారు. పరిస్థితి ఏమీ కాదు. ఓకే, టెన్షన్ తీసుకోవద్దు, ప్రెజర్ తీసుకోవద్దు, కాన్ఫిడెన్స్ లో చేసుకోవద్దు. ఫస్ట్ ఈ 3 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. అవసరం లేదు మనకు. ఓకే, జనరల్గా మంచి పెద్ద ఎక్స్పర్ట్సే ప్రాజెక్ట్ నుంచి లేచిపోతూ ఉంటారు కంపెనీలో. అన్నంత మాత్రాన వాళ్ళది లో పర్ఫార్మెన్స్ అనేది కాదు, హై పర్ఫార్మెన్స్ అనేది కాదు. ఓకే, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రీజన్ చెప్తున్నా. ఓ ప్రాజెక్ట్ ఉంటుంది, సో పొద్దున్న ఆఫీస్కి బ్యాగ్ వేసుకొని వెళ్తావు, మళ్ళా నైట్ బ్యాగ్ 9 గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ నువ్వు మళ్ళీ 7 6 వచ్చేయాలి కదా, మళ్ళీ నువ్వు అక్కడ 10 గంటల దాకా ఉండాల్సిన పరిస్థితి. ఓకే, సో 10 గంటల దాకా ఉండాల్సిన పరిస్థితి. మరి రీసెంట్గా ఫ్యామిలీ మెన్, ఓకే అలాంటప్పుడు మరి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసుకోవాలా, మన పర్సనల్ థింగ్స్ని డీల్ చేసుకోవాలా అనేది కూడా ఉంటుంది. కొంతమంది నాకు ఇది టైం వర్కౌట్ కావట్లేదు, హెవీ వర్క్ ఉంది ప్రాజెక్ట్లో అండ్ హెవీ కాల్స్ ఉంటాయి కొన్ని చోట్ల. కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే తెల్లారులు ఇస్తే సాయంత్రం కాల్స్, రోజు 15 కాల్స్ ఉంటాయి, కాల్స్. అంటే ప్రాజెక్ట్ ఈజీయా లేదా అనేది ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. ఒక్కోసారి ప్రాజెక్ట్ చాలా డెడ్, అసలు మీకు ఒక వారం వరకు మీకు ఎర్రర్స్ కానీ లేకపోతే వర్క్ కానీ ఉండదు. ఓకే, వారానికి ఒక 2-3 ఇష్యూస్ సాల్వ్ చేయాల్సి వస్తుంది అంతే. అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అందుకే ఏంటంటే వరి అవ్వద్దు. ఓకే, ఒక్కోసారి మనకి ప్రాజెక్ట్ పోయినా సరే నష్టం ఏమీ లేదు, ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారనమాట. మీ సెలక్షన్ అయ్యేది కాంట్రాక్ట్ బేస్ కాకుండా, ఓకే మీరు కాంట్రాక్ట్ బేస్ అయితే మీకు వేరే ప్రాజెక్ట్ ఇవ్వరు, ఇంకా వెళ్ళిపోవటమే కంపెనీలో నుంచి. కాంట్రాక్ట్ బేస్డ్ జాబుల కన్నా మీరు పర్మనెంట్ జాబ్స్ చూస్ చేసుకోండి. సో పర్మనెంట్ జాబ్ వస్తే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కాకపోతే క్లయింట్ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓ 3 నెలలు అయినా సరే నేను కూర్చోబెడతాడు, ప్రాజెక్ట్ లేకపోయినా సరే ఓ 3 months అయినా నేను సో బెంచ్లో కూర్చోబెట్టి ప్రాజెక్ట్ని అసైన్ చేస్తాడు. కాబట్టి ప్రాజెక్ట్స్ గురించి ఎవరు కూడా వర్రీ అవ్వద్దు. అండ్ ప్రాజెక్ట్లో లో పర్ఫార్మెన్స్ అయినా సరే సో కంగారు పడద్దు. ఓకేనా, దానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అయితే డెఫినెట్గా మీకు లో కాన్ఫిడెన్స్ నుంచి హై కాన్ఫిడెన్స్కి వెళ్తారు. ఓకే, మెల్లమెల్లగా ఆ టిప్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మళ్ళీ క్లయింట్ ఏం చేస్తాడంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మాక్సిమం మీకు 18 months నుంచి 28 months 26 months వరకు మాక్సిమం ప్రాజెక్ట్ ఉండొచ్చు. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే ఎక్కువ ఉంటుంది, డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈజీయే, ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి మనకి ఈజీయే. ఎలా కాదనుకున్నా మీరు ఒక 8 months ఈజీగా కంపెనీలో ఉంటారు, తీసే ఛాన్సెస్ లేదు. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే కొంచెం ఈజీయే, కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎక్కువ టీం ఉంటుంది. ఓకే, ఎక్కువ టీం ఉంటుంది కాబట్టి మనం సీనియర్ సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, ఎండ్ టు ఎండ్ ఒక 6+ మినిమం ఎస్ఐపి కన్సల్టెంట్ 6+ ఉన్న వాళ్ళని మిమ్మల్ని లీడ్ కింద పెడతారు. సో వాళ్ళ కింద మనం పని చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం ఈజీయే. ఓకేనా, బట్ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ క్లయింట్ మళ్ళీ బిడ్ పెట్టుకుంటాడు, మళ్ళీ న్యూ కన్సల్టెంట్స్ని రిక్రూట్ చేసుకుంటాడు. అంటే న్యూ కన్సల్టెంట్ మళ్ళీ ఈసారి టెక్ మహీంద్రా నుంచి రిక్రూట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మనకి ఈ కాన్సెప్ట్ కూడా చెప్తాను, బిడ్ పెట్టుకుంటే అందులో టెక్ మహీంద్రాని వాళ్ళు ఫైనల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది దగ్గర 2 నుంచి 3 years అగ్రిమెంట్ ఉంటుందండి. అంటే సపోర్ట్ ప్రాజెక్టులు ఎక్కువ ఉంటాయి డ్యూరేషన్.
సపోర్ట్ ప్రాజెక్ట్లో డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఛాలెంజ్ అనమాట, డే టు డే ఛాలెంజెస్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? డే టు డే ఛాలెంజెస్, డే టు డే ఛాలెంజెస్. ప్రతిరోజు పండగ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీడే పండగ. ఎవ్రీడే కంపల్సరీగా ఇష్యూస్ని రిసాల్వ్ చేయాలి, ఇష్యూ రిజల్యూషన్ చేయాలి. ఎవ్రీడే ఎవ్రీ ఇష్యూ కూడా రిసాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూని రిసాల్వ్ చేయాలి. ఇది బేస్డ్ ఆన్ SLA మీద పనిచేస్తారండి. సో బేస్డ్ ఆన్ SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ బేస్ మీద మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లో పనిచేస్తారు. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్లో మీకు సో టికెట్స్ మీద పనిచేస్తారు అనమాట, టికెట్స్ మీద. సో ఈ టికెట్స్ ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద. సో ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద మీరు టికెట్స్ అనేది ఉంటాయండి. సో మీ టికెట్స్ని P1 టికెట్ అని, అలాగే P2 అని, P3 అని, P4 అని. సో మనకి P1 టైం వచ్చేటప్పటికి డ్యూరేషన్ ఎంత అండి? సో 2 అవర్స్లో రిసాల్వ్ చేయాలి. P1 టికెట్ అంటే హై ప్రయారిటీ అంటాం, చాలా హై ప్రయారిటీ. అలాగే P2 వచ్చేటప్పటికి ఓకే 6 అవర్స్ టైం పడుతుంది. సో ఇది కూడా హై ప్రయారిటీ. సో P3 వచ్చేటప్పటికి మనకి ఓకే 3 days టైం పడుతుంది, ఇది మీడియం ప్రయారిటీ. సో P4 వచ్చేటప్పటికి 4 days పడుతుంది, ఇది కూడా లో ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి. మనకి రియల్ టైంలో టికెటింగ్ టూల్ ఉంటుందండి. టికెటింగ్ టూల్ 80% కంపెనీస్, 70% 80% కంపెనీస్ ఓకే సర్వీస్ నౌ అనే టూల్ని యూజ్ చేస్తారు. దీన్ని స్నో నౌ అంటారు సింపుల్గా. సర్వీస్ నౌ టూల్, టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ. దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి రియల్ టైంలో మీరు బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద రియల్ టైంలో మీరు ప్రాజెక్ట్స్ మీద పనిచేయాలండి. ఓకే P1 టికెట్ ఏమో 2 గంటల్లో రిసాల్వ్ చేయాలి, P2 టికెట్ ఏమో 6 అవర్స్లో, P3 3 days, P4 4 days. ఇది SLA అంట. ఇంత దీని గురించి ఇంకా డెప్త్గా వెళ్తాం ఈరోజు. బేసిక్ సెషన్స్ వాట్ ఈస్ వాట్. ఓకే, సో కాబట్టి మీరు టికెట్స్ బేస్ మీద కస్టమర్ ఇష్యూస్ని అంటే సో SAP ఎండ్ యూజర్ ఇష్యూస్ని, యూజర్స్ ఇష్యూస్ని మీరు టెక్నికల్ ఇష్యూస్ అంటే ఏంటి? టెక్నికల్తో పాటు సో యూజర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. సో ఆ మిస్టేక్స్ని మనం రిసాల్వ్ చేయాలండి. అర్థమైందా? సో రిసాల్వ్ చేయాలి. సో ఆ ఎర్రర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అన్నది కూడా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఇదంతా ఓవరాల్ టచ్అప్. అంటే మనం సిస్టంలోకి వెళ్ళే ముందు, సిస్టంలో మనం వర్క్ చేసే ముందు ఇవన్నీ కూడా ఓవరాల్ టచ్అప్. అర్థమైందా? సో కాబట్టి సో ఇవన్నీ కూడా మనం సో ఈ బేస్ మీద మనం వర్క్ చేస్తాము. ఓకే, సో ఈ బేస్ మీద మనం వర్క్ చేస్తాం. కాబట్టి టికెట్స్ బేస్ మీద సర్వీస్ నౌ అనే టూల్లో మనం వర్క్ చేస్తాం అనమాట. సో ఇది SLA ప్రయారిటీ అండ్ సివియారిటీ ఉంటుంది. ఈ మనం 2 అవర్స్లో రిసాల్వ్ చేయాలి. ఈ టికెట్స్ వస్తే చాలా హై ప్రయారిటీ అనమాట. ఇది కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని P1 టికెట్ ఏంటి, P2 టికెట్ అండి నేను సిస్టంలో వచ్చినప్పుడు వీటి గురించి సిస్టంలో చూపించినప్పుడు అప్పుడు నేను ఏ కైండ్ ఆఫ్ టికెట్ రావచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది క్లాస్లో. ఓకే, సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. అంటే ఓవరాల్ గైడెన్స్ ఇది. అంటే ఇంకా డెప్త్ ఉంటుంది బాగా. బట్ ఏంటంటే వాట్ ఈస్ వాట్ అని లెర్నింగ్ జస్ట్ లైక్. ఓకే, ఇవన్నీ వాట్ ఈస్ వాట్ లెర్నింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్. ఓకే, ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాసెస్, కంప్లీట్ ఇంట్రడక్షన్ క్లాసెస్. ఇవి తెలుసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోల్ అవుట్. రోల్ అవుట్స్ అంటారు ఇవి S4 అంటే ఈ చెప్పినవన్నీ ECCలోనూ ఉంటాయి, S4 హనాలోనూ ఉంటాయి. ఓకేనా?
ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఈసీసీలోనే ఉన్నాయి, S/4HANAలో ఉన్నాయి. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్. రోల్ అవుట్ ప్రాజెక్ట్. సో రోల్ అవుట్ అంటే కాపీయింగ్ ద existing functionality of the another company code and existing configuration and functionality of the another company code. Simply చెప్పాలంటే కాపీ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్. ఓకే సో ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ లొకేటెడ్ ఇండియా. అలాగే సో ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఏంటంటే పర్టికులర్గా ఈ బిజినెస్ ఏంటంటే వాటర్ బిజినెస్ అన్నమాట. వాటర్ సంబంధించిన బిజినెస్ ఇది. సో ఈ బిజినెస్ దుబాయ్లో ఉంది. ఇది కంప్లీట్గా ఆయిల్ బేస్డ్. ఓకే సో ఇది వేరు ఇది వేరు అవునా కదా. ఇది కంట్రీస్ కూడా వేరే ఉన్నాయి. నా ఇండియన్ కంపెనీకి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. కంపెనీ కోడ్కి ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్లోనే చాలా ఉంటాయి ఇంకా బిజినెస్లో అవునా కదా. ఈ కంపెనీ కోడ్ అంటారు. ఇట్లా ఏమంటారు కంపెనీ కోడ్ అంటే ఇదొక కంపెనీ కోడ్ ఇదొక కంపెనీ కోడ్. అసలు కంపెనీ పేరేంటి ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ వాటర్. ఇది ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ సాల్ట్ అనమాట. ఓకే మెయిన్ ఇది గ్రూప్. ఇది గ్రూప్ కంపెనీ. ఇది కంపెనీ వచ్చేటప్పటికి ఇదేంటిది కంపెనీ కోడ్స్. ఓకే సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిందండి. సో ఆయిల్ బేస్డ్ కంపెనీకి ఇంకా చేయాల్సి ఉంది. ఎట్ టు ఇంప్లిమెంట్. అర్థమైందా? మనం ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంది. ఓకే సో కాబట్టి ఆల్రెడీ దేనికి అయిపోయింది ఇంప్లిమెంటేషన్ ఏబిసి అయిపోయింది. మరి దీంట్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఫంక్షనాలిటీ ఏదైతే సిమిలర్గా ఇందులో కూడా ఉండొచ్చు. జిఎల్స్ ఉండొచ్చు, వెండర్స్ ఉండొచ్చు, కస్టమర్స్ ఉండొచ్చు. అంటే దీంట్లో ఉన్న సిమిలర్ ఫంక్షనాలిటీ దీంట్లో కూడా ఉండొచ్చు అవునా కదా. ఓకే సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్లో 1000 జిఎల్స్ ఉన్నాయి. ఎన్ని జిఎల్స్? 1000 జిఎల్స్ ఉన్నాయి. కామన్గా దీనికి రిలవెంట్ సరిపోయే ఒక 500 జిఎల్స్ సరిపోవచ్చు. ఓకే అప్పుడు 500 జిఎల్ని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కాపీ చేసుకుంటాం. ఇందులో ఉన్న 500 జిఎల్ని ఇందులోకి ఏం చేసుకోవాలి కాపీ చేసుకోవచ్చు. అలాగే సిమిలర్ కాన్ఫిగరేషన్స్ కొన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇలాగా సిమిలర్గా ఉన్నాయి ఏం చేసుకోవచ్చు అంటే కాపీ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటారు? ఇవి మినీ ఇంప్లిమెంటేషన్స్. ఇవి ఇదేంటిదండి మినీ ఇంప్లిమెంటేషన్. అంటే 8 నుంచి 10 months ఉంటాయి ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం. అంటే మీకు కాన్ఫిగరేషన్ ఇవన్నీ వచ్చేస్తే ఇవి చేసేసినట్టే. దీనికి పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే ఇంప్లిమెంటేషన్ వస్తే రోల్ అవుట్ ప్రాజెక్ట్ చాలా డెడ్ ఈజీ. సో కాబట్టి అర్థమైందా మీకు ఓవరాల్గా? ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి అప్గ్రేడ్. సో జనరల్గా ఏమంటారు సమ్ పీపుల్ సే ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. అప్గ్రేడ్ అంటే ఏంటి? సో వాట్ ఎవర్ ద ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్స్ క్యాపబిలిటీస్ యూ హ్యావ్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు మీట్ ద బిజినెస్ ఆర్ టు మీట్ ద రియల్ టైమ్ సినారియో, రియల్ టైమ్ సిచ్యువేషన్స్. అంటే మన దగ్గర ఉన్న పొటెన్షియల్స్ కానీ క్యాపబిలిటీస్ కానీ ఓకే సో అవి మార్కెట్లో ఉన్న జాబ్కి సరిపోవచ్చు.
సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలి మనం? వీ నీడ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్, అవునా కదా? సో అప్గ్రేడ్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఉన్న ఫంక్షనాలిటీ నుంచి కొత్త ఫంక్షనాలిటీకి మైగ్రేట్ అవుతాం. అంటే ఏంటి? సో మన ఓల్డ్ వర్షన్ నుంచి ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్కి అప్గ్రేడ్ అవటం అని. అంటే సో యూ నీడ్ టు షోకేస్ యువర్ బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నీ బెస్ట్ వర్షన్ లోపల వేరేది ఉంటుంది. సో జనరల్గా ప్రతి మనిషికి కూడా పొటెన్షియల్ ఉంటుంది, క్యాపబిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ దాన్ని ఎవరైతే డిసిప్లిన్గా హార్డ్ వర్క్తో కాన్ఫిడెన్స్తో డీల్ చేయగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందులో 100కి మనకి సక్సెస్ఫుల్ పీపుల్ 10%, 90% పీపుల్ అన్సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. అండ్ అన్సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు మళ్ళీ సెటైన్ స్టేజ్కి మళ్ళీ సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అంటే ఏంటి? ఇనిషియల్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నాం. సో అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ సక్సెస్ఫుల్ పర్సన్ కారని కాదు నా ఉద్దేశం. అంటే ఫస్ట్ ట్రైలో మ్యాక్సిమం 100కి 90% మాత్రమే అన్సక్సెస్ అవుతారు, 10% మాత్రం సక్సెస్ అవుతారు ఫస్ట్ ట్రై. తర్వాత నెక్స్ట్ ట్రై, తర్వాత ట్రైలో మన పొటెన్షియల్ అనేది ఆటోమేటిక్గా క్యాపబిలిటీస్ మనం రాడ్ తెలిపోతాం కంప్లీట్గా, అవునా కదా? మార్కెట్కి అనుగుణంగా. సో అట్లాగే మనకి ఏంటంటే జనరల్గా అది వేరే సెన్స్తో మాట్లాడుతున్నాం, ఇది వేరే. సో అప్గ్రేడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈసీసీ వర్షన్లో క్లయింట్ ఉన్నాడు. సో క్లయింట్ ఈసీసీ వర్షన్ నుంచి S4 హనాలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాడు. సో అప్గ్రేడ్ దీన్నేమంటారు? అప్గ్రేడ్ ప్రాజెక్ట్. అలాగే ఈసీసీ వర్షన్ ఈసీసీ ఈఆర్పి ఈహెచ్పి ఫైల్ 6లో ఉన్నాడు. ఈసీసీ ఈఆర్పి ఈహెచ్పి ఓకే 8లోకి కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాడు. దీన్నేమంటాం మనం? అప్గ్రేడ్. అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లోకి అప్గ్రేడ్ అవ్వాలి. జనరల్గా ఎందుకు అప్గ్రేడ్ అవ్వాలి? ఎందుకు అప్గ్రేడ్ అవ్వాలి? Whatever the functionality, using new features. Whatever the functionality in the existing system, okay, that is not there in the old version. అంటే ఓల్డ్ వర్షన్ లో ఉన్న ఫంక్షనాలిటీ లేటెస్ట్ వర్షన్ లో ఉన్న ఫంక్షనాలిటీ ఓల్డ్ వర్షన్ లో లేదు. ఓకే, సో ఇది ఓల్డ్ ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4G ఉంది. ఓకే, 4Gలో స్పీడ్ కొంచెం తక్కువ, 5Gలో కొంచెం స్పీడ్ ఎక్కువ, 6Gలో ఇంకా ఎక్కువ, అవునా కదా? సో ఇప్పుడు 4G యూస్ చేసే కంపెనీస్ ఉన్నాయి, ఇంకా 2G కూడా యూస్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఏసీసీ 6 కాదు 5 కూడా యూస్ చేసే కంపెనీస్ ఉన్నాయి ఇంకా మార్కెట్లో. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 4G 2G ఎవరు యూస్ చేస్తారు చెప్పండి? ఇంకా 2G యూస్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఎవరు చెప్పండి? ఉన్నారా లేదా? ఇప్పుడు మీ డాడ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాగా ఓల్డ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి నెట్ అవసరం లేదు. ఓకే, నెట్ అవసరం లేదు వాళ్ళకి ఫోన్ ఉంటే చాలు. సరదాగా ఏంటంటే మనవరాలు ఏదైనా ఫోటోలు పంపిస్తే చూసుకోవడానికి జస్ట్ లైక్ వాట్సాప్ ఉంటే చాలు, అవునా కదా? సో వాళ్ళకి 3G 4G నెట్ వేసుకొని బిల్లులు వేసుకొని నెల కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఏమైనా అందులోనే ఉంటే చాలు, మాకు ఇది సరిపోద్ది అంటారు. అలాగే 3G యూస్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కొంచెం లిమిటెడ్ యూసేజ్. 4G యూస్ చేసేవాళ్ళు డైలీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కంపల్సరీగా కావాల్సింది. 6G యూస్ చేసేవాళ్ళు డైలీ సినిమాలు చూసేవాళ్ళు, వాళ్ళ సినిమాలు లోడ్ అయిపోవాలి అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎట్టి పరిస్థితుల్లో అయినా. కాబట్టి మనకి కస్టమర్ యొక్క టేస్ట్, ఓకే, కస్టమర్ యొక్క యూసేజ్ బట్టి మనం 4G 5G 6G ఎలా అయితే యూస్ చేస్తున్నాం, SAPలో కూడా ఓల్డ్ వర్షన్స్ని యూస్ చేసే కంపెనీస్ స్టిల్ ఉన్నాయి. ఓకే, అలాగే లేటెస్ట్ వర్షన్ యూస్ చేసే కంపెనీస్ ఉన్నాయి. అలాగే సో యావరేజ్గా S4 హనా 2020, 2021, 1909 ఇలా ఓల్డ్ వర్షన్ యూస్ చేసేవి కూడా ఉన్నాయి. కాబట్టి అట్ ఎనీ మూమెంట్
కంపెనీ అనుకోవచ్చు, ఓకే నాకున్న ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో నేను 4G నుంచి 5Gలో కన్వర్ట్ అవుతున్నట్టుగా ఈసీసీ నుంచి S4 హనాకి కన్వర్ట్ అవుదాం అనుకున్న కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈసీసీ టు S4 హనా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఎక్కువ. ఓకే ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. అండ్ అందుకే ఏంటంటే మరి ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లోకి డేటాని మొత్తం కూడా మైగ్రేట్ చేసేయాలి. ఓకే క్లయింట్ దగ్గర 1000 GLs ఇందులో ఉంటే ఈ ఓల్డ్ వర్షన్లో ఉంటే లేటెస్ట్ జియోలో కూడా 1000 వచ్చేసేయాలి. క్లయింట్ దగ్గర వెండర్స్ ఒక ఒక 500 ఉంటే ఓల్డ్ వర్షన్ 500 ఉంటే అవి లేటెస్ట్ వర్షన్లోకి వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి తెలుగులో అర్థమయ్యేలాగా. 5Gలో 4G యూజ్ చేసే యూజర్స్ 5Gలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. వెళ్ళి చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని సో చెప్తాడు నీకు వాడు పలానా బ్రాండ్ వాడు ఎయిర్టెల్ వాడు పలానా వాడు చెప్తాడు. సో ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 5G నెట్వర్క్ కనెక్టివిటీ అవుతుందని చెప్తాడు. అట్లాగే SAP వాడు కొన్ని రికమెండేషన్ చేస్తాడు. సో ఆ రికమెండేషన్సే మనం OISS నోట్స్ అంటారు. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి SAP పోర్టల్లో సర్వీస్ నోట్స్ అన్నమాట. ఇవి SAP వాడు OISS నోట్స్ ఇస్తాడు. అంటే ఏంటి కొన్ని అప్గ్రేడ్ అవడానికి. సో ఇవి కొన్ని అప్గ్రేడ్ అవడానికి కొన్ని OISS నోట్స్ని సో అప్గ్రేడ్ చేయమంటాడు. ఓకే సో ఈ పోర్టల్లోకి వెళ్ళి SAP పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవేంటి దేంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి? SAP పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అవి మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే ఎవరితో కలుస్తాం? అబాపర్. అలాగే కొన్నిసార్లు బేసిస్ వాళ్ళతో. సో కలిసి మనం ఈ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. OISS నోట్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి సిస్టంలో. ఓకే అవి పోర్టల్లో మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. SAP సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. SAP వాడు కొన్నిసార్లు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే SAP ప్యాకేజ్ నువ్వు డైరెక్ట్గా SAP సర్వర్ యాక్సెస్ నువ్వు క్లయింట్ కొనుక్కుంటాడు కదా, ఆ సర్వర్ డైరెక్ట్గా SAPలోనే కొంటాడు కాబట్టి SAP వాడు సపోర్ట్ చేయాలి. మరి అర్థమైందా? సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని ఏమంటాం మనం? ఏమంటారండి? సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఏమంటాం మనం? అప్గ్రేడ్. సో మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ ప్రాజెక్ట్స్. ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అవడం. ఓకే ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అయ్యి సింగిల్ కంపెనీ కింద ఫామ్ అవటం, 2 కంపెనీస్ కలిపి ఒక కంపెనీ కింద ఫామ్ అవటం, లేకపోతే ఒక కంపెనీ ఇంకో కంపెనీకి సంబంధించిన ఎంటైర్ బిజినెస్ని టేక్ ఓవర్ చేయటం. 1 company take over the entire operations of another company. Entire operation, business operations. ఇవన్నీ మెర్జ్ అంటాం. లేదా అక్విజిషన్ కొనటం. అక్విజిషన్ అంటే కొనటం. మెర్జ్ అంటే 2 కంపెనీస్ కలిపి ఒక కంపెనీ కింద ఫామ్ అవటం. ఓకే ప్రాఫిట్స్ని షేర్ చేసుకోవటం. ఓకే సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అన్నాం మనం, ABC ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. సో ఇది SAPని యూజ్ చేస్తుంది. అలాగే BTC ప్రైవేట్ లిమిటెడ్ కూడా SAP యూజ్ చేస్తుంది. సో మెర్జ్ అయ్యే కంపెనీస్ 2 కూడా మాక్సిమం ఏంటి బిజినెస్ సేమ్ ఉంటాయండి, ఏది పడితే అది ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా వోడాఫోన్ వాడు ఇంకోటితో కలిసిపోతూ ఉంటాడు, ఐడియాతో కలిసిపోతూ ఉంటాడు. అది ఏంటి సేమ్ బిజినెస్ అయితేనే మెర్జ్ అవుతూ ఉంటాడు. అంటే వాళ్ళ కస్టమర్స్ వీళ్ళ కస్టమర్స్ రెండింటిని షేరింగ్ చేసుకోవడం, రెండింటిని క్లబ్ చేసుకుంటే ఇంకా బెటర్ ప్రొవైడ్ని. మెర్జ్ ఎందుకు అవుతారు? మెర్జ్ ఎందుకు అవుతారంటే ఒకటి ప్రాఫిట్ షేరింగ్ అండ్ కస్టమర్స్, మన కస్టమర్స్ వాళ్ళ కస్టమర్స్ 2 కూడా కలిసి ఉంటే మనకి ఇంకా ప్రాఫిటబిలిటీ వచ్చేది అంటున్నాయి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇప్పుడు SAP సంబంధించిన SAPకి సంబంధించింది నాది. ఓకే నెక్స్ట్ ఇంకోటి SAP సంబంధించింది ఉంది. నేను కొన్ని మాడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇంకో ఆయన ఇంకో మాడ్యూల్ ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు ఇద్దరం మెర్జ్ అయ్యామనుకోండి, ఓకే ఎవరి పేరు ఎక్కువ ఉంది మార్కెట్లో, నాది ఎక్కువ ఉంది, ఆయనది కొంచెం డౌన్ ఉంది. అలాంటప్పుడే మెర్జ్ అవుతాను. ఆయనది కూడా ఎక్కువ అయితే ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం సరిపోద్ది రోజు. ఇప్పుడు ఆయన తక్కువ ఉంది మార్కెట్లో, నాది ఎక్కువ ఉంది కాబట్టి మెర్జ్ అవుతాను.
సో ఇద్దరిది ఈక్వల్గా ఉందనుకోండి, సో ఇది రోజు కొట్టుకోవడం అయిపోతుంది. సో వాటాలు పంచుకోవడం అయిపోద్ది. కాబట్టి మెర్జ్ అంటే జనరల్ మైండ్ సెట్తో ఆలోచిస్తారు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో మెర్జ్ అవుతున్నాం అంటే అవతల కంపెనీ అనేది కొంచెం మనకంటే తక్కువ ఉంటే ఓకే, సో అప్పుడు ఏంటి, మనం వాళ్ళతో కలిసి మెర్జ్ అయ్యి ఒక బెటర్ సర్వీస్ని ఇవ్వగలుగుతాం. సో అతనికి కావాల్సిన బిజినెస్ సెటప్ చేయడమే ప్రాఫిట్ ఇంటెన్షనే ప్రాఫిట్. ఎవరైనా బిజినెస్ ఊరికే సెటప్ చేస్తారా? ఇంటెన్షన్ ఏంటి? ఫైనల్ ఇంటెన్షన్ ప్రాఫిట్ అని అర్థం. సో కాబట్టి అతనికి కావాల్సింది ప్రాఫిట్, మనకి కావాల్సింది ప్రాఫిట్. ఓకే, మన బిజినెస్ సస్టైన్ అవ్వాలి, అతని బిజినెస్ సస్టైన్ అవ్వాలి. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పెట్టుకుంటాం, ఒక 10 ఏళ్ళ కాంట్రాక్ట్ వరకు ఇడిపోకూడదు అని చెప్పి పెట్టుకుంటే ఇంక ప్రాబ్లం ఏముంది, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. మరి ఇక్కడ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఏపి, బీటీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఏపి యూజ్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఇది మెర్జ్ అవ్వాలనుకుంటాం. సో మెర్జ్ అయ్యి ఏమవుతుందంటే ఏబిసి అండ్ బీటీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో మెర్జ్ అవడం మూలంగా ప్రాఫిట్స్ అన్ని షేర్ చేసుకోవచ్చు, కస్టమర్స్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, సేమ్ కస్టమర్స్ అవతల కస్టమర్ యువతల కలిసి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, వెండర్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. కంపెనీస్ మెర్జ్ అవడం మూలంగా బెనిఫిట్ ఇది. అలాగే ప్రాఫిట్ని షేర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కన్వర్షన్ ప్రాజెక్ట్స్. కన్వర్షన్ అంటే ఈసీసీ నుంచి కన్వర్షన్ అంటే సో ఈఆర్పి నుంచి ఈఆర్పికి కన్వర్ట్ అవటం. కన్వర్షన్ అంటే ఏంటండి? ఈఆర్పి నుంచి సో ఈఆర్పిలోకి కన్వర్షన్ అవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో క్లయింట్ అనేవాడు ఆర్కిల్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, సో అతను ఆర్కిల్ అతని బిజినెస్కి సూట్ అవ్వట్లేదు, ఆ సాఫ్ట్వేర్ అతని బిజినెస్కి నాట్ సూటెడ్. సో కొన్ని రోజులు వాడిన తర్వాత అతను ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటాం మనం? కన్వర్షన్. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటాం మనం? కన్వర్షన్. అంటే సో మా క్లయింట్ ఆర్కిల్లే కాదు, ఇంకా అదర్ ఈఆర్పీస్ కూడా ఉన్నాయి కదా. ఓకే, అదర్ ఈఆర్పి పీపుల్ సాఫ్ట్ నుంచి ఎస్ఏపి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ నుంచి ఎస్ఏపి, ఇవన్నీ కూడా మనకి ఏంటిదండి? కన్వర్షన్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా డాక్యుమెంట్ ఇలా పంపించినప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి వర్డ్ ఓపెన్ చేసుకోండి. ఓకే, వర్డ్ ఓపెన్ చేసుకొని ఇలా పేస్ట్ చేయండి. ఓకే, ఇలా పేస్ట్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా వస్తాయి, మీరు నచ్చిన విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు నచ్చిన విధంగా మీరు ఇక్కడ సేవ్ చేసుకునేటప్పుడు సేవ్ చేసుకుంటారు కదా, సేవ్ చేసుకునేటప్పుడు సో ఇది ఈరోజు క్లాస్ నెంబర్ వేసుకొని సేవ్ చేసుకోండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి క్లాస్ నెంబర్ వేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే, అండ్ రానున్న రోజుల్లో కంప్లీట్ మనం సిస్టంలో చేస్తాం కాబట్టి సో ఇంకా సర్వర్ యాక్సెస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో గెట్ సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ బేసిస్. సో ఐఎమ్ షేరింగ్ దిస్ నంబర్స్ టు యూ. సో ప్లీజ్ గెట్ ద సర్వర్ యాక్సెస్ ఆన్ ఇమీడియట్ బేసిస్. ఓకే, సర్వర్ లేకపోతే మనం రియల్ టైంలో వర్క్ చేయలేం, సిస్టమ్ మీద ప్రాక్టికల్ వర్క్ ఇది. ఓకే, S4 HANA, సో సర్వర్ ఆయన అడగండి S4 HANA. ఓకే, S4 HANA సో 2022 వర్షన్ అడగండి, సర్వర్ ఆయన్ని ఇస్తారు. ఓకే, అలాగే ఈ సర్వర్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే
సో అప్ టు 5 వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, అప్ టు 5 వీడియోస్ వరకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉన్నాయి. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 చూసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. మిస్ అవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇది జస్ట్ లైక్ గైడెన్సే కాబట్టి ఇదంతా కూడా ఓరియంటేషన్. ఓకే, ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు మినిమం ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ నుంచి అన్ని కూడా మళ్ళీ లాస్ట్లో కూడా ఇవన్నీ కూడా రిపీట్ అవుతానే ఉంటాయి, మధ్య మధ్యలో రిపీట్ అవుతానే ఉంటాయి. డోంట్ వరీ. ఓకే, సో ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, రైట్? సో నౌ డిస్కస్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత అంటే ఈ 5 క్లాసెస్, ఈ 3-4 క్లాసెస్ అండ్ 4 క్లాసెస్ సంబంధించి ఎవరైనా ప్రజెంటేషన్ చేయాలి అనుకుంటే రేపు ప్రజెంటేషన్ చేయొచ్చండి. ఓకే, సో నోట్స్ రాసుకొని ఓకే దాని మీద ప్రాక్టీస్ చేయాలి మీరు అందరూ కలిసి. ఓకే, ఆల్మోస్ట్ మనకి బ్యాచ్కి వచ్చేటప్పుడు కనీసం 10 మంది అయినా ప్రజెంటేషన్ చేస్తారు. జనరల్గా నా బ్యాచ్లో ఎవరైనా సరే 10-15 మెంబర్స్ అయినా ప్రజెంటేషన్ చేస్తారు. సో మనకి అర్థమైతే సరిపోదు, తెలుగులో చెప్తే అర్థమవుతుంది, కానీ దాన్ని ఇంగ్లీష్లో నువ్వు పెట్టినప్పుడే నువ్వు రియల్ టైంలో సస్టైన్ అవ్వగలుగుతావు. ఓకే, సో లేకపోతే తెలుగుకి అడిక్ట్ అయిపోతారు మీరు. తెలుగుకి అడిక్ట్ అయిపోతే ఏమవుతుంది, మీరే నష్టపోతారు. అర్థమైందా? తెలుగు అనేది అర్థం చేసుకోవడానికి మాత్రమే తప్పిస్తే మీకు దాని మూలంగా ఎటువంటి యూసేజ్ ఉండదు. ఓకే, సో రేపొద్దున్న కాల్స్, మీటింగ్స్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ మోడ్లోనే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్లో మాట్లాడటానికే ట్రై చేయాలి. అందుకే ఏంటి నేను అడిగేది, కొంతమందిని ప్రజెంటేషన్ సెషన్స్ ఇవ్వండి. ఓకే, నేను అలా చెప్తున్నాను చూడండి, దాన్ని బట్టి మీ ఓన్ వేలో మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి. ఎక్కడ కరెక్ట్ చేయను ప్రస్తుతానికి అయితే, సో ఏమి కరెక్ట్ చేయను. కాబట్టి మీరు జస్ట్ ఓపెన్ అప్ యువర్ మౌత్, దట్స్ ఇట్. ఓకే, సో ఓకే గైస్, టుడే we discussed about the types of projects in SAP S/4HANA Finance. So far we have given complete guidance on implementation project, support project, rollout projects, upgrades, mergers, conversions, and these are all areas we just finished up. This is just like a touch up sessions. In the coming session we definitely will discuss each and everything in detail mode. Okay, so here implementation project almost should be 18 months to 26 months. Okay, so comparing to other projects is a very easy and it will take more time. Okay, so but why it is easy? Because so for this project generally senior members will be recruited, so you need to work under your senior, and maybe some cases you will be the senior, so we can't say, but it will so this project take more time. Okay, so that is the reason, so you will have much time to explore the things, right? So company wants to switch to SAP first time, then it is an implementation project. The implementation means start to end. Okay, so we need to do from the scratch and we need to end up, so that means end up will be taken more time. Okay, and so let's take for example Jindal Private Limited. So this company never used SAP earlier, and this company want to switch to SAP first time. And if you check out this company has already 10 years existing data. 10 years data is already exist, and 10 financial statements already there. Now this company decided to migrate to SAP first time. Then this kind of projects are called as implementation projects. Generally implementation projects generally like those companies are never used SAP, they are not into other ERP, and they will directly use this implementation process. Okay, so they will directly move to implementation. New companies, the startup companies also prefer implementation. So there are so many methodologies are there. I discussed so many methodologies. So some of the methodologies as per ECC version, ASAP methodology, this methodology recommended by SAP strongly. Okay, and now this methodology is outdated, so only 2.5% companies generally use ASAP methodology. Nowadays all of the projects are in S/4HANA, not in ECC. All of the project means implementation projects only. And S/4HANA latest version is Activate methodology. Okay, so this methodology recommended by SAP. Okay, and Greenfield methodology, nowadays companies following Activate methodology and Greenfield methodologies, maximum companies. Okay, so other methodologies also there, Waterfall, Agile, Brownfield, Greenfield, okay, and Bluefield. So many methodologies are there. Every day one methodology is coming in the market. Okay, every day one methodology is coming in the market, but so process is same. First we need to identify the differences between the one methodology to another methodology. That is very vital to learn any kind of course, and these things will be discussed in the
next classes. Okay, but we will give you the overall guidance regarding this process, what happened and all. Okay, and methodology is nothing but implementation guidance. So how to implement the process into SAP system, that is called as a guidance. Methodology means guidance. So SAP has given some methodologies, recommended some methodologies. Okay, and if you follow the guidance, then you can complete the project in time. You can complete the project in time, and you can reduce your time. So and also you can save your time, save your cost. Okay, so if you take any methodology, there are certain phases will be there: planning, documentation, configuration, testing, go live. So this is the standard phases I am giving over here. But other methodologies, it should be pronounced as a different names. Okay, but overall thing is the same thing will be there in the company. Support projects. Support means after implementation, so you will be back to your parent company. Parent company is IBM. Okay, and then this Jindal Private Limited again make a bid, and they will recruit the support project consultants. Okay, and then they will start these consultants will start to support the end users. Okay, for support project there is SLA. So once you join into any support projects, you first ask SLA. So what is the SLA of this project, and get to know that SLA, like tickets. You need to work on tickets like P1, P2, P3, P4. P1 ticket duration 2 hours, P2 ticket duration 6 hours, P3 3 days, P4 4 days, like that. So there is some SLA. Okay, this is the resolution time. This resolution time should not be exceeded at any cost. If exceeded, then a ticket will be breached. This is the agreement between the client and the consulting company, that if any P1 ticket will come, say as a consultant, I need to resolve 2 hours, that you need to sign up. You need to sign up initially. Okay, so then what happens? So any issues not resolved in time, it should be breached. Then your project manager will call you and ask you why this ticket has been breached, and tell me the reasons. Okay, that is the different aspects. Okay, we will discuss this concept in detail in the next classes. Okay, and rollout project means it's a mini implementation. Mini implementation. Mini means okay, very small implementation. Okay, this project takes around 8 to 10 months. Okay, so upgrade projects maximum 3 to 4 months. Okay, and mergers, this is also small kind of implementation. So conversions. Okay, duration. Okay, rollout means copying the existing configuration and functionality of the another company. Let's say, for example, ABC Private Limited. So this business dealing water business, and implementation is already done in India. Now this business, now this company wants to extend their business into different geographical and other region. For example, the same business also can be extended to another country. Okay, or else different business. There is no need to start again a fresh implementation for this Dubai project. Okay, so because already implementation is done, and a similar functionality, similar configuration part will be copied to another company code. That is called as a rollout project. Okay, so upgrade means if you are using old version, client is using old version and want to move to new version, then it is called as a upgrade. So mostly we need to execute OSS nodes. So for that you just get guidance from the your ABAPers, Basis, okay, and SAP. So you need to connect these 3 teams and you just implement this concept. Merge means one company merge with another company code and formed as a single company code, or else acquisition means take over the entire business. Okay, so that is called as a acquisitions.
Conversion means company want to switch from ERP to ERP. Client using Oracle, PeopleSoft, Microsoft Dynamics, and they want to move to SAP. So then it is called as a conversion project. Okay, guys, this is all about SAP implementation projects. Okay, this is all about SAP implementation projects. So I suggest everyone. So please follow the. Yes, please. సార్ ఒక కంపెనీ మీద మోర్ ప్రాజెక్ట్ ఛాన్స్ ఉందా సార్? ఎస్ ఉందండి. అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీ దగ్గర 2 days 3 days ప్రాజెక్టులు కూడా ఇవ్వచ్చు మీకు. ఓకే, సో 2-3 ప్రాజెక్టులు మనకి బిల్లింగ్ కూడా ఉంటుంది. లాస్ట్ కంపెనీలో నాకు 2 ప్రాజెక్ట్స్ అసైన్ చేశారు. ఒకటి డిఎంఈ ప్రాజెక్ట్, ఇంకోటి వేరే ప్రాజెక్ట్. సో అలా 2-3 ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఒకే ప్రాజెక్ట్ ఇస్తారని గ్యారెంటీ, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఎక్కువ 2-3 ప్రాజెక్ట్స్. ఓకేనా? అలా లేదా ఒక ప్రాజెక్ట్ లో కొంచెం వర్క్ తక్కువ ఉందనుకోండి బాగా, ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు. ఓకేనా? ఓకే. All right. Thank you everyone, and let's wind up this session, and we will discuss new topics in the tomorrow class. Thank you. See you all.